9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం. అంగరంగ వైభవంగా జిల్లాలోని రాముల బండ కళ్యాణ మహోత్సవ వేడుకలు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చిన సిఐటియు రైతు సంఘం నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 4,64,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. పాలిస్టర్ వార్పిన్ కార్మికుల కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ అసోసియేషన్ ముందు కార్మికుల ధర్నా. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాలకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్లు పాఠశాల గేటుకు తాళం వేశారు. గేట్ తాళం వేయడంతో దాదాపు గంట పాటు విద్యార్థులు పాఠశాల గేట్ బయట వేచి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రాథమిక పాఠశాల కోసం 4 గదులు ఉన్నత పాఠశాలలో వంటగది మరియు బాత్రూంలో నిర్మించామని పాఠశాల భవనాలు నిర్మించి 2 సంవత్సరాలు గడుస్తున్న బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గంజాయి మత్తులో కత్తి పట్టుకుని యువకుడి హల్చల్ పట్టుకుని పోలీసులకు అప్పగించిన కేసు నమోదు చేయలేదంటూ ఆరోపణ. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలంలో కలకలం రేపిన ఘటన ఇది. వనపర్తి నియోజకవర్గం కిల్లా గణపురం మండలం మామిడిమాడ ముందరి తండాలో మహేష్ అనే యువకుడు గంజాయి అమ్ముతూ అదే మత్తులో కత్తి పట్టుకుని భయానకంగా హల్చల్ చేశాడు. గంజాయి మత్తుల విచక్షణ కోల్పోయిన యువకుడు గ్రామస్తులపై కత్తితో దాడి చేసేందుకు యత్నించగా అప్రమత్తమైన స్థానికులు అతన్ని పట్టుకున్నారు. పట్టుకునే యువకుని కత్తితో సహా స్థానికులు నేరుగా పోలీసులకు అప్పగించారు. అయితే ఇంత తీవ్రమైన ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదుల్ని సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మసూదన్ నాయక్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని వారు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బండ్ల గణేష్ ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. తాను ఏది చేసిన సంచలనమే అంటూ సినీ నటుడు శివాజీ బండ్ల గణేష్ ను కొనియాడారు. సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బండ్ల గణేష్ తో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు తొలి సినిమా అవకాశాన్ని నాగార్జున ఇస్తే మాస్టర్ అనే చిరంజీవి సినిమా ద్వారా తాను సినీ రంగానికి పరిచయం అయ్యారని, ఆ తర్వాత నిరంతరం తన వెన్నంటే నిలిచి రంగంలో ముందుకు సాగేలా ప్రోత్సహించిన వ్యక్తి బండ్ల గణేష్ అని అన్నారు. ఇంటికి అద్దె కూడా కట్టలేని తరుణంలో సెల్ ఫోన్లో లేని కాలంలో తనకు పేజర్ ఇచ్చి నిరంతరం తనకు అందుబాటులో ఉండేవాడని అన్నారు. చిన్న నటుడిగా ప్రారంభమై ఆయన ఎదిగిన తీరు ఒక చరిత్ర అని అన్నారు. ఎంతో మందికి ఆస్తులు కూడగట్టి మరి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి ఇంకెంతో మందికి సహాయం చేసిన గొప్ప గుణం బండ్ల గణేష్ కు ఉందన్నారు. మాటలు అందరూ చెబుతుంటారు కానీ చేతల్లో చూపించే వ్యక్తి ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడుతో ఆయనకు ఎలాంటి లాభం లేకపోయినా ఒక మహానాయకుడిని అరెస్టు చేయడాన్ని దారుణంగా పరిగణించి చిన్న చుక్కల మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఒక మహాసముద్రంలో మార్చాడని అభినందించారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనస్తత్వం ఆయనదని, ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు నిర్భయంగా ఒప్పుకునే నిజాయితీ కూడా అతనిలో ఉందని ప్రశంసించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, ఇలాంటి వ్యక్తి తనకు స్నేహితుడిగా మారడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన సంకల్ప యాత్ర ఇప్పుడు చిన్న కాలువలా మొదలైందని, ఇదే ముందు సముద్రంలో మారుతుందని అన్నారు. ఈ యాత్రకు తాను కూడా వస్తానంటే ప్రారంభోత్సవానికి వస్తే చాలని అన్నాడని చమత్కరించారు. సంకల్ప యాత్ర మొదలుపెట్టిన ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామని సందర్భంగా ఆయన వెల్లడించారు. తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహా మనిషి జైల్లో ఉండటం ఏంటనేది ఆయన మనసులో పడింది. ఆ రోజున పడి ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలైతాయి, అలాంటి ఒక డ్రాపు ఒక మహా ఉద్యమంగా మార్చగలిగాడు. ఆ మహా ఉద్యమమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావడానికి అంతమంది జనాలు, అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ ఆయన బయటికి రావడానికి కారణమైంది. ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట ఇచ్చాడో, మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడు. ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబు గారికి బెయిల్ రావడం, బయటికి రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి ఊరికే మాటలంటాం అందరికీ సాధ్యమే, ఎవరైనా అనొచ్చు ఒక మాట, కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి, అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం, ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రం లాగా మారిద్ది. మనందరం చూస్తాం. నేను కూడా వస్తాను నీతో అన్నాడు. నువ్వు కాదబ్బాయి, నువ్వు అక్కడ దాగొద్దు, నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు. ఎందుకంటే ఇది తను చేసేది దేని గురించి? తనకి లాభం లేదు, దీంట్లో తనకు వచ్చేది లేదు. డైరెక్ట్గా నేను ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్లైట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఈజీ, చాలా ఈజీ. మాట ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు, ఇది ఓకే. కానీ అలా కాదు. తను ఏదైతే అనుకున్నాడో అనుకున్న మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనిషి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం, మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం. ఏ మనిషికైనా అంతేనండి, నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు, ఎవరైనా సరే
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లలో సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను నిరూపించుకుంటుందని, ప్రజల మద్దతుతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలుస్తుంది. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా రిజర్వేషన్లను సమన్యాయం పాటించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి పాలమూరుకు మొట్టమొదటిగా కార్పొరేషన్, అదేవిధంగా 3 మున్సిపాలిటీలు భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని సమాయత్తం చేయడం జరుగుతుంది. దాని కొరకుగాను ఇప్పటిదాకా మొన్నటిదాకా ఈ యొక్క క్యాండిడేట్ల దగ్గర అప్లికేషన్స్ స్వీకరించడం, అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాటిపైన సర్వే కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అదేవిధంగా జిల్లా శాఖ కూడా సర్వే చేయించడం జరిగింది. మొన్ననే రిజర్వేషన్స్ కూడా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆశావాహులు ఉన్నారో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎక్కడైతే పోటీ చేయాలనే యొక్క ఉత్సాహంతో ఉన్నారో ఖచ్చితంగా ఆ యొక్క ప్లేసెస్ కూడా వాళ్ళకు అనుకూలంగా రావడం, దీన్ని చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క కార్పొరేషన్ మొట్టమొదటి కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు కూడా ఆ విధంగా సమాయత్తం అవుతున్నారు. రిజర్వేషన్స్ ప్రకారం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో, ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ ఉన్న ఏరియాలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడం, వారు కూడా ముస్లిమ్స్ కూడా ఖచ్చితంగా మేము కూడా కాంటెస్ట్ చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీతో ఎక్కడ వ్యతిరేకత లేదు కాబట్టి మాకు కూడా అవకాశం వేయడని చెప్పి వాళ్ళు కూడా కార్యాలయానికి వచ్చి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ లేడీ అయిన దగ్గర కూడా ముస్లిం కమ్యూనిటీ ఉంటే లేడీస్ కూడా ఇక్కడ అప్లికేషన్స్ తీసుకెళ్ళి అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా గణనీయమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగిందో, ఖచ్చితంగా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్పొరేషన్ని కైవసం చేసుకొని మేయర్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీస్ కూడా ఇప్పుడే కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ని, కొత్తగా అయినటువంటి దేవరకద్ర కూడా, అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ అదేవిధంగా 3 మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే విధంగా కార్యకర్తలు అదేవిధంగా నాయకత్వం కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెలంగాణ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే పాకాడి నరసింహులు పాల్గొని ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన సేవల్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పేరు కేవలం 3 అక్షరాలు మాత్రమే కాదు, అది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఒక చరిత్ర. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు చెరగని ముద్రగా నిలుస్తుందని బాలకృష్ణ కొనియాడారు. రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటి వరకు కొద్ది మందికి పరిమితమైన రాజకీయాల్ని సామాన్య ప్రజల వరకు తీసుకెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. దళితులకు, మాల మాదిగలకు ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆశ్రమం పాఠశాలలు 45 పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు 294 చేయడం, అంతేకాకుండా భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము అంటే బ్రహ్మార్పణం, బ్రహ్మణవు బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినం. అన్ని దానాల కంటే అన్నదానం, విద్యాదానం మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు. అది ఒక్కటే కాకుండా ఈనాడు పటేల్ పట్వారి వ్యవస్థ తీసేసి, అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా మిరాసి సిస్టమే కాదు, ఎవడైతే సప్త వ్యసనాలు లేకుండా ఉంటాడో వాడే బ్రాహ్మణుడు అని, గణికాగర్భ సంభూతో వశిష్ఠ మహాముని తపనా బ్రాహ్మణో జాత, సంస్కారమే తత్వ కారణం అన్నాడు. అలాంటి మహనీయుని పార్టీలో పనిచేయడం నాది కూడా పూర్వజన్మ సుకృతమైన నమస్కారం. తంగలపల్లి మండలంలోని జిల్లాల గ్రామాల్లో రాముల బండ జాతర కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు సీతారామచంద్రుల కళ్యాణం వేద మంత్రోత్సవాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఘ అమావాస్య తెల్లవారు సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆచరణగా వస్తుంది. ఈ కళ్యాణ వేడుకల్ని చూసేందుకు జిల్లాల గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. భక్తి భావంతో నిర్వహించే ఈ వేడుకల్లో రథంపై స్వామివారు ఊరేగడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటిస్తూ ఐక్య ఉద్యమాలకు ప్రజలందరూ సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో తన ముందు బలంతో కార్మిక వర్గానికి, రైతులకు, వ్యవసాయ కూలీలకు, పేద ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేసి ముప్పటి దాడి చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏకమంటి ఎల్లారెడ్డి మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాట సాధించుకున్న 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుగుణంగా 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, వ్యవసాయ కార్మికులకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి విబిజీ రామ్జీ పేరుతో స్కీమ్గా మార్చే చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని, రైతులకు సంబంధించి కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు నష్టం చేసే విధంగా జాతీయ విత్తన బిల్లును తీసుకురావడం జరిగిందని, విద్యుత్ సవరణ చట్టం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో పేద ప్రజలపై భారాలు మోపుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలు చేపడతామని, ఈ ఐక్య ఉద్యమాల్లో జిల్లాలోని కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కోన రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజీ విమల, సిఐటియు జిల్లా నాయకులు గీస భిక్షపతి, ఎలిగెట్ రాజశేఖర్, కోల శ్రీనివాస్, బూర శ్రీనివాస్, వర్కోలు మల్లయ్య, రాజల్లయ్య, ప్రభాకర్, సత్యం, రవి, రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. మసిపూసి మారేడుగా చేసి ఉపాధి హామీ చట్టంలో ఉన్న నిధులను తగ్గించుకుంటూ వచ్చి వేరే పేరు పెట్టి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా దొంగలో దొక్కేసి దీన్ని కూడా తర్వాత వచ్చే సంవత్సరం లోపల ఈ రామ్జీ ఈ చట్టాన్ని కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే పాత పద్ధతిలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనలు కాకుండా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకులు చేస్తామని చెప్పి వ్యతిరేక విధానాలను మరియు మొండి చట్టాలను రద్దు చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా రైతు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీని రద్దు చేయాలని చెప్పి కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే 100 రోజుల పనిని మేము 125 రోజులు చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. కానీ గతంలో ఉపాధి హామీ పథకానికి 100% నిధులు కేంద్రమే మంజూరు చేసేది. మరి ఇప్పుడు రాష్ట్రాలను 40% చేయాలి, కేంద్రం 60% చేస్తామని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇప్పటికే దశల వారీగా 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధులు తగ్గించుకుంటూ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త బస్టాండ్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని మార్చడాన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని జయరామ్జీ పేరు మార్చి ఈ బడ్జెట్ను తగ్గించి పేదలను ముంచే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతులే మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని, అట్లాగే కార్మిక చట్టాలను 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుంది. కాబట్టి దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,700గా నమోదైంది. అదే సమయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కోడె మొక్కుల సంఖ్య 8,432గా ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆయన ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా నీడ టెంట్లు, చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. అధిక సంఖ్యలో కూడా మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోడె కట్టే ప్రదేశంలో స్వయంగా ఉండి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు. నా పేరు శారద, మాది బెల్లంపల్లి. ఎప్పుడు మేడారం జాతరకి ముందు ఇక్కడికి వేములవాడ కొండగట్టు దర్శనానికి వస్తున్నాము. ఈసారి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అన్ని రిసీవ్మెంట్లు అవి వాటర్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మొత్తం డెవలప్మెంట్ అంతా మంచిగా బాగా జరిగింది. లేడీస్కి కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. డెవలప్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారికి కూడా బాగా డెవలప్ చేశారు. ఆయనకి మా కృతజ్ఞతలు. దర్శనం కూడా ఏమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్. ఏం లేదు, అంతా నార్మల్గానే. క్యూ లైన్లు కానీ అన్నీ నార్మల్గా, లేడీస్కి కానీ ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉన్నాయి. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం అంత భీమేశ్వర ఆలయంలో బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంతా బాగుంది. అండ్ దర్శనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. సోమవారం అయినా కానీ మాకు దర్శనం బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మేము రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ బాగా డిఫరెన్స్ కనిపించింది మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం మేము. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని 1295 ఎస్సీహెచ్ జిల్లాకు దాదాపు 4,64,68,771 రూపాయల చెక్కుల్ని సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆది శ్రీనివాస్ వివరించారు. ఇప్పటి వరకు 3 విడతల్లో ఎస్సీహెచ్ జిల్లాకు వడ్డీ రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ స్వయం సహాయక మహిళా సంఘాలకు 3వ విడత కింద మొత్తం 1295 జిల్లాకు దాదాపు 4,64,68,771 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 903 ఎస్సీహెచ్ జిల్లాకు 3,18,49,135, వేములవాడ మున్సిపల్ పరిధిలో 392 ఎస్సీహెచ్ జిల్లాకు 1,46,19,636 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం మొదటి విడతలో 2023-2024 డిసెంబర్ నుండి మార్చి సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఎస్సీహెచ్ జిల్లాకు 964 57 లక్షలు, రెండో విడతలో 1236 ఎస్ఎస్జీలకు 4,06,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. సిరిసిల్లలో త్వరలో యూడీఐడి బ్లాక్ అందుబాటులోకి రానుందని, ఎంఏయూడి నిధులతో సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు స్వరూపారెడ్డి, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మెప్మా ఏవో మీర్జా పనహస్, అలీబేగ్, శేషాద్రి తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం చేయుతను అందుకొని సక్రమంగా కట్టినట్టు వారిని గుర్తించి ఇప్పుడే ఈ సమావేశం ముఖ్య అతిథి గరిమా అగ్రవాళ్ళకు మన జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వేదిక మీద మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, గౌరవ ఆర్డీఓ గారు ఉన్నారు, బ్రహ్మ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, గౌరవ పార్టీ మిత్రులు అందరూ కూడా పేరున నా ఉదయం నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ఆశీస్సులతోటి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చినట్టు నుండి పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తున్నాం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రతి గడపకు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలో ప్రారంభమైన అంశం మీ అందరికీ తెలుసు. పేదల అభివృద్ధి కోసం గరీబీ అగ్రవాల్ విధానంలో పేదలందరికీ కూడా అందిపాలించేటువంటి విధానంలో భూములను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి మన సిరిసిల్లాలో కూడా పేదలు అనేక మందికి ఇంద్రమిల్ల నిర్మాణం చేసి వీలైన చెరువు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి
ఉన్నారు. అనేక మంది పేదలు ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నిధులిచ్చి పేదల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ప్రయాణికులు ఆటోలు సురక్షితంగా ప్రయాణిస్తున్నామని నమ్మకం కలిగి ఉండేలా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. ఈరోజు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లకు కళాశాల మైదానంలో ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు రోజు వందలాది మంది ప్రయాణికుల ప్రాణ భద్రతను తమ భుజాలపై మోస్తున్నారని, అందువల్ల వారు మరింత బాధ్యత వ్యవహరించి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించాల్సిన బాధ్యత డ్రైవర్లపై కలిగి ఉందని డీఎస్పీ అన్నారు. ఆటోలో నిర్ణయించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, అలా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి డ్రైవర్ వేగ పరిమితి పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచిక బోర్డుల్ని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, బాధితులకు ప్రాథమిక సహాయం ఎలా అందించాలనే అంశాలపై కూడా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మనం ఎందుకు బతుకుతాము? మన కోసం, ఇంకా మన భార్య పిల్లలకు, అంతే కదా. ఏ పని చేసినా అంతే కదా. మనకు ఏమైనా అయితే ఎవరు నష్టపోతారు? బాధపడేటోళ్ళు ఎవరు? బాధపడేటోళ్ళు ఎవరు? అంతే కదా. సో ఇప్పుడు మనం ఎవరిని చూసుకొని బతకాలి? భార్య పిల్లలను బతకాలి, అంతే కదా. ఏ పని చేసినా కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, భార్య ఇంట్లో ఉన్నది, మన మీద ఆధారపడేవాళ్ళు ఉన్నారు, అంతే కదా. మన మీద ఆధారపడేది ఒక కుటుంబం ఉన్నది. కాబట్టి వాళ్ళ కోసం బతుకుతున్నాము అని చెప్పేసి మనం బతకాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మిడిల్ ఏజ్ యూత్ అయితే కాదు కదా. యూత్ ఉన్నారు ఎవరైనా? యూత్ లేదు. బాధ్యత మనకేం జరిగినా, ఎందుకంటే ప్రపంచంలో యుద్ధంలలో చచ్చిపోతారు మనుషులు, అక్కడ మన శత్రువు ఉంటాడు. ఎలాంటి శత్రుత్వం లేకుండా చచ్చిపోయేది ఒకటి రోడ్డు ప్రమాదాలే. నిన్న మేము చూసినాం. రాత్రి నేను పెట్రోలింగ్ చేస్తుంటే అగ్రహారం దగ్గర తాగి సడన్గా వచ్చి ఆ డ్రమ్మును గుద్దుకొని కింద పడ్డాడు. సడన్గా మేము ఆడ ఉన్నాం కాబట్టి ఉరికిపోయి అతన్ని పక్కకు జరపగలిగినాం. దాని తర్వాత లేదు అని అంటే అతను ఇంకొక కారు వచ్చి గుద్దిపోతానుకో చచ్చిపోతాడు. చచ్చిపోయడానికి కోసం ప్రయాణం ఎందుకు చేయాలి? చచ్చిపోవడానికి కోసం పని ఎందుకు చేయాలా? పాలిస్టర్ వార్పింగ్ కార్మికులకు జనవరి 26 లోపు కూలీ పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు కార్మికుల ధర్నా నిర్వహించారు. వార్పింగ్ కార్మికుల యాజమాన్యాల సంఘం అధ్యక్ష కార్యదర్శులకు సమ్మె నోటీసు అందించారు. పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం యాజమాన్యులకు వార్పింగ్ కార్మికుల కూలీ పెంచాలని ఇప్పటివరకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ యజమానుల నుండి ఎలాంటి స్పందన రావడం లేదని, పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తున్నారని వార్పింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, కార్యదర్శి మూషం రమేష్లు అన్నారు. అగ్రిమెంట్ ముగిసి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా కూలీ పెంచకపోవడం అన్యాయమన్నారు. కార్మికుల కూలీ విషయంలో కార్మిక శాఖ పట్టించుకోకపోవడం, నిర్లక్ష్య ధోరణి కొనసాగించడం వల్ల యజమానులు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా కార్మిక శాఖ వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో కార్మికుల సమ్మెకు వెళ్తే దానికి బాధ్యత యజమానులు వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోడం రమణ, ఏకమటి ఎల్లారెడ్డి, ఉడతా రవి, మచ్చు వేణు, ఐరన్ ప్రవీణ్, దాసు, దోమల రమేష్, అడిచెర్ల రాజు, సదానందం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ కార్మికుల కూలీ, పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానుల మొండి వైఖరి పోరాడదాం. వార్పింగ్ 4 సంవత్సరాల కూలీ పెంచక వార్పింగ్ కార్మికుల ఐక్యత, వార్పింగ్ కార్మికుల ఐక్యత అంటే పెంచాలి. వార్పింగ్ కార్మికులకు కూలీ పోరాడదాం. వార్పింగ్ కార్మికులకు పాలిస్టర్ కూలీ వెంటనే, పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ మొండి వైఖరి పోరాడదాం. పాలిస్టర్ వస్త్రానికి వార్పింగ్ కార్మికుల కూలీ పెంచేంత వరకు జిందాబాద్ సిఐటియు కార్మికుల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం. అంగరంగ వైభవంగా జిల్లాలోని రాముల బండ కళ్యాణ మహోత్సవ వేడుకలు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చిన సిఐటియు రైతు సంఘం నాయకులు. వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 4,64,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. పాలిస్టర్ వార్పిన్ కార్మికుల కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ అసోసియేషన్ ముందు కార్మికుల ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి